కుప్పానికి 2 ఏళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణా జలాలకు పరమసముద్రం వద్ద జలహారతి ఇచ్చిన సీఎం వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలు తరలిస్తామని ప్రకటించారు. పోలవరం బనకచెల ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనేదే ఉండదన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేశామని, ఎవరు అడ్డుపడినా అభివృద్ధి ఆగదని తేల్చి చెప్పారు. కరువు సీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ సీఎం చంద్రబాబు హంద్రేనివా ద్వారా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చారు. పరమసముద్రం చెరువుకు నీరు చేరుకోగా చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ఈ మహత్తర ఘట్టానికి గుర్తుగా పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం పరమసముద్రం చెరువులో బోటు ద్వారా విహరించారు. श्री महागणाधिपतये नमः सर्वोपचारिदास्थानमिदाचकं प्रति श्री गंगायै नमः हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं स्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनीं. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జలహారతి కార్యక్రమానికి హాజరైన రైతులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు. కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది. 738 కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈ రోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి 730 అడుగులు పైకి లిఫ్ట్ చేశాం. అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం. కుప్పానికి మాత్రం 2 సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి. పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా? వచ్చి ఇక్కడ చేసిన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. సినిమాల్లో చూసాం, గేట్లతో సెట్టింగ్ లేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. ఈ రోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలు పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాదే. హంద్రీనీవా ఫేజ్ 1 గాని ఫేజ్ 2 గాని 2 కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు వస్తుంది. పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ రోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీనీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం. 2027లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థంతో వైసీపీ ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార నుంచి పెన్నా నది వరకు అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో కరువనేదే ఉండదన్నారు. నదుల అనుసంధానం ఉపయోగాన్ని తెలంగాణ నేతలు తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన. ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు. కుప్పం నియోజకవర్గంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన 12 సంస్థలతో చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. 3,908 కోట్ల పెట్టుబడులతో 15,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.